నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు వెలుగులోకి ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఒక పక్క అరెస్టుల మీద అరెస్టులు జరుగుతుంది, బెయిల్ మీద బెయిల్ బయటకు వచ్చే వాళ్ళు జరుగుతూనే ఉంది. మరో పక్క చూసుకుంటే పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడారు. అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టారు అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు పేర్ని నాని. నిజంగా ఈ పేర్ని నాని విమర్శలు ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరో పక్క చూసుకుంటున్నాం ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు చర్చిస్తూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రజల ఆస్తులట తాకట్టు పెడుతున్నారు, రాష్ట్రానికి పరిపాలన లేదని మాట్లాడుతున్నారు. అసలు పేర్ని నాని వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం? పేర్ని నాని ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడండి, నాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు పేర్ని నానికి ఆర్థిక సంబంధమైన అంశాలు ఏం తెలుసు? ఇవాళ చాలా అంశాలు మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతే అప్పులు, చంద్రబాబు నాయుడు వచ్చాక 2 లక్షల పైచీలకు అప్పులు అయ్యాయి, నితీష్ కుమారు అప్పులు ఇంతలా చేయలేదు, పాప తెలియదు ఆయనకి, అందుకే చెప్తున్నా. లేకపోతే మోదీ ఇంత అప్పులు చేశాడా తెలియదేమో ఆయనకి. నితీష్ కుమార్ 2025 వరకు 3.8 లక్షల నుంచి 4.9 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆయన బీహార్లో. అది తెలియదు ఆయనకి. రెండోది, మోదీ గారు కూడా చేస్తారు, చేసినా దేశం కోసం చేస్తారు. ఓకే, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చేసినా కూడా ఆయన ఎంత చేశాడు అనేది అనవసరం, రాష్ట్ర అభివృద్ధి కోసం చెయ్యాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో మీరు రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి నెట్టారు. నేను ఇంకో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకుని మీరు దోచేశారు. ఇప్పుడు ఆ అప్పులన్నీ ఈయన కడుతున్నారు, ఎవరు? చంద్రబాబు నాయుడు కడుతున్నారు. కాబట్టి పేర్ని నాని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఓ పక్క పరకామణి కేసు ఒక చివరి అంకానికి వచ్చింది, మరో పక్క ఇవాళ కల్తీనయ్య విషయంలో సుబ్రహ్మణ్యం ఏం మాట్లాడాడో విన్నారు. అంతా కూడా సుబ్బారెడ్డే చేయించాడని చెప్పాడు, నకిలీ అని తేల్చాడు. మరోపక్క అజయ్ సుగంధ్ని విచారించారు, అతను కెమికల్ సప్లై చేశాడు. సో ఓ పక్క మద్యం కుంభకోణంలో అది కూడా పీక్కి వెళ్తుంది ఆ కేసు. సో ఇలా అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ సుబ్రహ్మణ్యం నోరు విప్పి సుబ్బారెడ్డి పేరు ఎప్పుడైతే చెప్పాడో పేర్ని నానిని ప్రెస్ మీట్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు. ఎందుకంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పెట్టాలి ఈ ప్రెస్ మీట్. పెట్టి మొన్న 2.5 గంటలు మాట్లాడాడు కదా, సుబ్బారెడ్డి తప్పు చేయలేదు అంటూ మాట్లాడాడు కదా కల్తీ నెయ్యి గురించి. సో ఇవాళ మాట్లాడాల్సింది మొత్తం కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి, పేర్ని నాని కాదు పెట్టాల్సింది. అది మొహం చెల్లక పేర్ని నాని చేత పెట్టించి టాపిక్ డైవర్ట్ చేద్దామని ట్రై చేశాడు, కానీ ఇది జరిగే పని కాదు. ఇంకొకటి అండి, అసలు అప్పుల విషయం ఆయన మాట్లాడడం ఏంటి, ఇంకొకటి కూడా మాట్లాడాడు. ఏంటి, ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ విమానాల్లో తిరుగుతారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారని. మన మీ వాళ్ళే ఆర్టీఐ కింద లోకేష్ ప్రయాణాల గురించి అడిగితే 0 అని వచ్చింది. మీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తిరిగింది 222 కోట్లు వచ్చింది, అది కూడా ప్రభుత్వ నిధులు అవి. ఇక్కడ ఈయన సొంతంగా ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు ఈయన, ఎవరు? లోకేష్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అన్నీ తెలుసుకుని వివరాలంతా దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది పేర్ని నాని గారు. ఆయన ఏదో చెప్పాడు, మీరు ఏదో తొందరపడి ప్రెస్ మీట్ పెట్టేసి నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని మోదీని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి నితీష్ కుమార్ని తీసుకొచ్చి వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ అతి తెలివంతా వద్దు పేర్ని నాని. ఎందుకంటే మీరు ఇవాళ డ్యామేజ్ చేసి మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు నిధుల గురించి తీసుకొచ్చి ఖర్చుల గురించి తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు అని మీకు కేంద్రమే చెప్పింది. కాగ్ నివేదిక ఒకసారి చూసుకోండి, 12 లక్షల కోట్ల వరకు ఉంది మీ అప్పు. తర్వాత మీకు పోలవరానికి ఇచ్చిన 15,000 కోట్లు మీరు తినేశారని కేంద్ర మంత్రి అప్పట్లోనే చెప్పాడు, ఎప్పుడు ఎలక్షన్స్ ముందు. కాబట్టి ఇవాళ మీకు ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డే దొంగ నిరూపించడానికి ప్రయత్నిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ముంచడానికే ప్రయత్నిస్తారు. ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంత అప్పులు చేశాడు అనేది మరోసారి ఈయన నొక్కి వక్కాణించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడా లేదా, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆల్రెడీ 7,20,000 ఉద్యోగాలకి ఆల్రెడీ వీళ్ళు ఎంఓఏలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూశాక ఏం చేయాలో తెలియక బిత్తరపోయి ఈ పనికిమాలిన ప్రెస్ మీట్లు పెడుతున్నారండి.
అందుకని పేరుని నాని ఊరుకున్నంత ఉత్తమం లేదు. కానీ వీళ్ళకి అది చేత కావట్లేదు. ఏదో మాట్లాడాలను ఇంకేదో మాట్లాడి అదంతా కూడా మళ్ళీ బూమెరాంగా ఈ జగన్మోహన్ రెడ్డి పీకెకి చుట్టుకుని ఆయన మళ్ళీ యలహంక నుంచి పరిగెట్టుకొచ్చి మళ్ళీ ఏదో కోటో ఎంతో ఖర్చు పెట్టుకుని ఇదంతా అవసరమా? దీని బదులు మీరు నోరు మూసుకుని ఉంటే ఇవాళ అసలు ఇంత దూరం రాదు ఏ కేసు కూడా. వాళ్ళు సిఐడి పాటికి సిఐడి, లేకపోతే సిట్ పాటికి సిట్టు వాళ్ళు విచారణ చేసుకునేవాళ్ళు, లేకపోతే సిబిఐ విచారణ జరిగేది. మీరు అనవసరంగా మీరు కలగజేసుకుని మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేదు సుబ్బారెడ్డి మంచివాడు, లేదు ధర్మారెడ్డి మంచివాడు, లేదు కరుణాకర్ రెడ్డి మంచివాడు, మీరు జోగి రమేష్ ఇంకా మంచివాడు, పిన్నెల్లి బ్రదర్స్ ఇంకా మంచివాళ్ళు, పోసాని మురళికి ఏం తెలియదు, లేకపోతే వల్లభనేని వంశీ అందగాడంటూ ఈ పనికిమాలిన మాటలు మాట్లాడి మీరు ఇంకా మీ పార్టీని దిగజార్చుకున్నది మీరు, మీ పార్టీ వ్యక్తుల్ని బయటపడేసుకున్నది మీరు. మొత్తానికి దొంగలందరినీ వీళ్ళు దొంగలు కాదు అని చెప్పడానికి ప్రయత్నించి ఆ దొంగల ముఠాకి నేనే పెద్దని అని మిమ్మల్ని మీరు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు వైసీపీ నేతలే ఫైర్ అవుతున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవును, అది కూడా వచ్చింది. ఇప్పుడు మొన్న ఇదేంటి పరకామణి చోరీ గురించి 9 చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు, 9 నోట్లు 72,000, 14.4 లక్షలు కట్టాడు అని దొంగని మీరు ఎండార్స్ చేశారు. కాబట్టి అసలు మీరు మాట్లాడాల్సింది ఏంటంటే 9 నోట్లు 72,000 అది వెనక్కి తీసుకుంటే సరిపోయేది. 14.4 లక్షలు కట్టించడం తప్పు, దేవుడికి అపచారం జరిగిందని చెప్పుంటే కొంతలో కొంత మర్యాద మిగిలేది. ఇవాళ ఆ రాసిచ్చిన వాడు తప్పిచ్చాడు, ఈయన చదవడం తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళే ఫైర్ అవుతుంటే మీరు ముందెందుకు చెప్పలేదని వాళ్ళ మీద ఎగురుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అదో దొంగల ముఠా, దొంగల పార్టీ. కాబట్టి ఇంక వాళ్ళ గురించి ఇంతకంటే మాట్లాడుకోవడం అనవసరం. ఓకే, థ్యాంక్ యూ మేడం.